అనగనగా విజయపురి అనే ఒక పట్టణం. ఆ పట్టణంలో ఇంద్రపురి కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఒక ఇంట్లో రమేష్, అతని భార్య అనామిక నివసిస్తూ ఉంటారు. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో సాధారణ ఉద్యోగి. వాళ్ళది సాదాసీదా జీవితం. రమేష్ పక్కింట్లో సురేష్, అతని భార్య అవని ఉంటారు. సురేష్ జీవనశైలి చాలా ఆడంబరంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. అతని ముఖం చాలా చిరాగ్గా ఉంది. ఏవండి, ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఆఫీస్ గొడవ కాదనామిక, మన బ్రతుకు చూస్తుంటే నాకే చిరాకేస్తుంది. పొద్దున్నే ఆ సురేష్ గారిని చూశాను. వాడు కొత్తగా 60 ఇంచెస్ టీవీ కొన్నాడు. దాని డెలివరీ వాళ్ళు తెస్తుంటే కాలనీ అంతా వింతగా చూస్తున్నారు. మన ఇంట్లో చూస్తే ఆ పాత డబ్బా టీవీ. నాకే సిగ్గుగా ఉంది. దాందేముందండి, మన టీవీ బాగానే పనిచేస్తుంది కదా. వార్తలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. ఆ మాత్రం దానికి సిగ్గుపడ్డం ఎందుకు? నీకు అర్థం కాదు నానామిక. ప్రపంచం చాలా మారిపోయింది. మన దగ్గర ఏముంది అని కాదు, మనం బయటికి ఎలా కనిపిస్తున్నాం అనేదే ముఖ్యం. సురేష్ చూడు, నాకంటే 2 ఏళ్ల జూనియర్. కానీ వాడి దర్జా చూడు. ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి పార్టీకి పిలిచాడు. నేను రానని చెప్పేశాను. ఎందుకు వెళ్ళన్నారు? పిలిచినప్పుడు వెళ్తే బాగుంటుంది కదా. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నేను వేసుకునే బట్టలు చూడు, వాడేసుకునే బట్టలు చూడు. పార్టీకి అక్కడికి అందరూ కార్లలో వస్తారు. మనం ఆ పాత స్కూటర్ మీద వెళ్తే గేటు దగ్గర వాచ్మెన్ కూడా లోపలికి రానివ్వడు. మనకి ఒక కారు ఉంటే బాగుంటుంది. ఏవండి, మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు. మనిషికి విలువిచ్చేవాళ్లు బట్టలు, కార్లు చూడరు, మన ప్రవర్తన చూస్తారు. మనకి ఉన్నంతలో మనం తృప్తిగా ఉన్నాం. అప్పులు లేవు, ఆందోళన లేదు. అది చాలదా మనకి? ఆపనమిక, నీ వేదాంతం. ఉన్నంతలో ఉండటం అనేది చేతకాని వాళ్ళు చెప్పుకునే మాట. నాకు ఆ సురేష్లా బ్రతకాలనుంది. ఈరోజే నిర్ణయించుకుంటున్నాను. మనం కూడా కారు కొనాలి. కొంటానంతే. కారా? మనకా? ఏవండి, మీ జీతం ఇంటి ఖర్చులకి సరిపోవడం లేదు. ఇప్పుడు కారు కొంటే పెట్రోల్కి, రిపేర్లకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? అదే నీకు తెలియని బిజినెస్ సీక్రెట్. ఈఎంఐ నెల నెలా కొంచెం కొంచెం కడితే చాలు. కారు మన ఇంటి ముందు ఉంటుంది. ఒక 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటాను. కొంత కార్కి డౌన్ పేమెంట్ కట్టి మిగతా డబ్బుతో మన ఇంట్లోకి కొత్త సోఫా సెట్టు, పెద్ద టీవీ ఇవన్నీ కొనుక్కుందాం. వద్దండి, అప్పు చేసి దర్జాపోవడం ఎందుకు? నెలకొచ్చే జీతంలో సగం ఈఎంఐలకి పోతే మనం తినేదేంటి? రేపేదైనా అనారోగ్యం వస్తే పరిస్థితి ఏమిటండి? నువ్వెప్పుడు ఇలాగే అశుభంగా మాట్లాడుకు. సురేష్ కూడా అలాగే కొంటున్నాడు. వాడు మేనేజ్ చేయగలేంది నేను చేయలేనా? సమాజంలో గౌరవం కావాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి. రేపు బ్యాంకు వాడికి ఫోన్ చేస్తున్నాను, అంతే. అనామిక ఎంత చెప్పినా రమేష్ వినలేదు. మరుసటి రోజే లోన్ ప్రాసెస్ మొదలుపెట్టాడు. వారం రోజుల్లో ఇంటి ముందు ఒక కొత్త కారు వచ్చి నిలబడింది. ఇంట్లో కొత్త సోఫాలు, పెద్ద టీవీ కూడా వచ్చాయి. రమేష్ ముఖంలో ఒక వెలుగు వచ్చింది. కానీ అనామిక ముఖంలో మాత్రం ఆందోళన పెరిగింది. ఒక ఆదివారం ఉదయం, హే రమేష్, కంగ్రాట్స్, కారు అదిరిపోయింది. ఏ మోడల్? థ్యాంక్ యూ సురేష్, ఇది టాప్ మోడల్. నీ కారు కంటే కొంచెం లేటెస్ట్ వర్షన్. ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. గ్రేట్. చూసావా, లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అన్నట్టు ఈ వీకెండ్ మనం ఒక టూర్ ప్లాన్ చేద్దామా? ఊటీకి వెళ్దాం. నా కారులో నేను, నీ కారులో నువ్వు. ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేద్దాం. ష్యూర్, తప్పకుండా వెళ్దాం. లోపల నుంచి అనామిక ఇదంతా వింటుంది. ఆమె బయటకొచ్చి రమేష్ని పిలిచింది. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఒక్క నిమిషం సురేష్ అని సురేష్తో చెప్పి లోపలికి వెళ్ళాడు. ఏంటనామిక, సురేష్ ముందిలా పిలవటం అవసరమా? ఊటీ టూర్ అని మాటిచ్చేశారు. చేతిలో డబ్బులున్నాయా? మొన్న కారు ఇన్సూరెన్స్ కట్టడానికే నా దగ్గరున్న బంగారు గాజులు తాకట్టు పెట్టారు. ఇప్పుడు టూర్కి వెళ్తే కనీసం 20,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎక్కడిది? క్రెడిట్ కార్డు ఉంది కదా, దేనికైనా భయమే నీకు. క్రెడిట్ కార్డుతో గడుపుతానులే. వచ్చే నెల బోనస్ వస్తుంది, అప్పుడు కట్టేద్దాం. వచ్చే నెల బోనస్ వస్తే అప్పుడు ఇంటి అద్దె, కార్ లోన్ కట్టాలి. ఈ క్రెడిట్ కార్డు బిల్లు మీద వడ్డీలు పడితే తీర్చడం మన తరం కాదు. దయచేసి సురేష్తో పోటీ పడకండి. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. స్థాయి అనేది పుట్టుకతో రాదనామిక, మనం దాన్ని సృష్టించుకోవాలి. సురేష్ ముందు డబ్బులు లేవు, రాను అని చెప్తే నా పరువేం కావాలి? వాడు నన్ను చులకనగా చూస్తాడు. నేను వెళ్తున్నాను, అంతే. రమేష్ మొండిగా ఊటీ టూర్ ప్లాన్ చేశాడు. క్రెడిట్ కార్డ్ పరిమితికి మించి వాడేశాడు. టూర్ అంతా బాగానే జరిగింది. ఫోటోలు దిగారు, సోషల్ మీడియాలో పెట్టారు. అందరూ రమేష్ లైఫ్ సూపర్ అని కామెంట్స్ పెట్టారు. అది చూసి రమేష్ మురిసిపోయాడు. కానీ అసలు కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఓ 2 నెలలు గడిచాయి. ఏవండి, పాలవాడు డబ్బులు అడుగుతున్నాడు. కిరాణా కొట్టతను కూడా ఇకపై అప్పు ఇవ్వనన్నాడు.
కారు ఈఎంఐ బౌన్స్ అయిందని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మాటకి రమేష్ తల పట్టుకుని సోఫాలో కూర్చొని, నాకు ఏం అర్థం కావడం లేదు అనామిక. ఆఫీస్లో కూడా ఒత్తిడి పెరిగింది. ప్రమోషన్ వస్తుందనుకున్నాను, కానీ రాలేదు. ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు రోజుకి 10 సార్లు ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నారు. నేను ముందే చెప్పాను కదండి, మనకి ఆర్భాటాలు వద్దని. ఇప్పుడు చూడండి, మనశ్శాంతి లేకుండా పోయింది. కనీసం ఆ కారు అమ్మేద్దామా? కొంత భారమైనా తగ్గుతుంది. కారు అమ్మటమా? కొని 3 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు అమ్మితే కాలనీలో నా పరువేం కావాలి? ఆ సురేష్ గాడు చూసి నవ్వడా? స్తోమత లేనివాడు కొన్నాడు, ఇప్పుడు అమ్ముకుంటున్నాడు అని హేళన చేయడా? ప్రాణం పోయినా పర్లేదు గాని కారు మాత్రం అమ్మను. ఇంకొక పర్సనల్ లోన్ యాప్ చూశాను, అందులో తీసుకొని ఈ నెల గడుపుతానులే. అప్పు మీద అప్పు. ఇది ఊబండి, ఇందులో కూరుకుపోతాం. దయచేసి నా మాట వినండి. సురేష్ ఏమనుకుంటే మనకేంటి? మన బ్రతుకు మనది. నువ్వు నోర్మి, నాకు తెలిసి ఏం చేయాలో. రమేష్ మళ్లీ అప్పు చేశాడు. అధిక వడ్డీకి బయట వడ్డీ వ్యాపారుల దగ్గర కూడా చెయ్యి చాచాడు. బయటకు మాత్రం దర్జాగా కారులో తిరుగుతున్నాడు. కాని లోపల భయంతో సగం చచ్చిపోయాడు. ఏ ఫోన్ మోగినా ఉలిక్కిపడే పరిస్థితి వచ్చేసింది. ఓ రోజు రాత్రి సమయం అనామిక, రమేష్ భోజనం చేస్తున్నారు. బయట పెద్ద గొడవ. ఏంటి గొడవ? ఆ సురేష్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పార్టీలు పాటలే కదా ఉండేవి. ఈరోజేంటి అరుపులు వినిపిస్తున్నాయి? ఎవరో గట్టిగా అరుస్తున్నారు, పదండి చూద్దాం. ఇద్దరూ బయటకొచ్చారు. సురేష్ ఇంటి ముందు ఒక పోలీస్ జీప్, కొంతమంది వడ్డీ వ్యాపారులు, బ్యాంక్ రికవరీ ఏజెంట్లు నిలబడి ఉన్నారు. కాలనీ జనమంతా అక్కడ పోగయ్యారు. ఏమైంది? సురేష్ ఇంటికి పోలీసులు ఎందుకొచ్చారు అని అనుకుంటూ రమేష్ ఆ గుంపులోకి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఎప్పుడూ దర్జాగా సూటు బూటులో ఉండే సురేష్ చిరిగిన బట్టలతో తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఆ పక్కన అవని ఏడుస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లను రికవరీ ఏజెంట్లు బయటపడేస్తున్నారు. ఏమయ్యా సురేషు, గొప్పలు చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నావు, వ్యాపారంలో పెడుతున్నాను అన్నావు. తీరా చూస్తే జలసాలకు తగలేశావు. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు కూడా బ్యాంకులో తాకట్లో ఉందని తెలిసింది. నువ్వు ఎంత పెద్ద మోసగాడివో ఇప్పుడు అర్థమైంది. సురేష్, నీ మీద ఇప్పటికీ 3 చెక్ బౌన్స్ కేసులున్నాయి. మర్యాదగా స్టేషన్కి రా. సార్, ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా పరువు తీయకండి, నేను కట్టేస్తాను. పరువా? నీకు పరువు కూడా ఉందా? ఊరందరి దగ్గర అప్పులు చేసి ఆడంబరంగా బ్రతకడం బరువా? నీ కారు, నీ బట్టలు, నీ పార్టీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే కదా. నీది అరువు తెచ్చుకున్న జీవితమేగా. సొంత డబ్బు 1 రూపాయి లేదు, బిల్డప్ మాత్రం కోట్లల్లో ఉంది. రమేష్ ఆ మాటలు విని వణికిపోయాడు. అరువు తెచ్చుకున్న జీవితం, ఈ మాట తన గుండెలో గుణపంలా దిగింది. సురేష్ పరిస్థితి చూస్తుంటే తన భవిష్యత్తు అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. పోలీసులు సురేష్ని జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అవని గడపలో కూలబడి రోదిస్తుంది. కాలనీ వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూశారా, ఎంత దర్జాగా ఉండేవాడు, అంతా ఉత్తుత్తుదే అన్నమాట. అప్పు చేసి ఆర్భాటాలకి పోతే ఇలాగే ఉంటుంది. ఉన్నంతలో తిని పడుకోక ఈ షోకులెందుకు? రమేష్, అనామిక మౌనంగా తమ ఇంట్లోకొచ్చారు. రమేష్ సోఫాలో కూలబడ్డాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. అనామిక అతనికి నీళ్లు తెచ్చిచ్చింది. అనామిక, చూసావా? చాలా బాధగా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. మనం కూడా అదే దారిలో వెళ్తున్నాం కదా. నిజమే అనామిక, సురేష్ నాకు ఆదర్శం అనుకున్నాను. వాడి లైఫ్ స్టైల్ చూసి అసూయపడ్డాను. కానీ అది ఆనందం కాదు, ఒక ఉచ్చు అని నాకిప్పుడే అర్థమైంది. సమాజం ముందు వాడి దోషులు నిలబడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి అన్న మాటలు నా గురించి అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మనం జాగ్రత్త పడదాం. అవును, ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయమే ఈ కారు అమ్మేస్తాను. ఎంతొస్తే అంత బ్యాంకులో కట్టేస్తాను. నిజంగానే అండి? నిజంగానే అనామిక. కారు పోతే పోయింది, మనశ్శాంతి ముఖ్యం. ఈ కొత్త టీవీ, సోఫాలు ఇవి కూడా అమ్మేద్దాం. మన పాత జీవితమే బాగుంది. తక్కువ జీతమైనా రాత్రి హాయిగా నిద్రపోయేవాళ్ళం. నలుగురు ఏమనుకుంటారు అని భయపడి బ్రతకటం నరకం. నలుగురు మన కష్టంలో పాలు పంచుకోరు, మన అప్పులు తీర్చరు. నాకు ఈ మాట చాలండి. మనం కష్టపడదాం, ఉన్న అప్పులు తీర్చేద్దాం, మళ్ళీ ఆనందంగా బ్రతుకుదాం. మరుసటి రోజు ఉదయం రమేష్ తన కారు అమ్మకానికి పెట్టాడు. కాలనీలో కొందరు అడిగారు, ఏమిటి రమేష్ గారు, కొత్త కారు అప్పుడే అమ్మేస్తున్నారు, ఏమైంది? నా స్తోమతకు మించిన భారమైంది సార్, నడపలేకపోతున్నాను, అందుకే అమ్మేస్తున్నాను. ఆర్భాటం కంటే ప్రశాంతత ముఖ్యం కదా. ఆ సమాధానం విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. కానీ గౌరవంగా చూశాడు. నిజమే సార్, ఆ ధైర్యం అందరికీ ఉండదు. మంచి పని చేశారు. ఆ రోజు మధ్యాహ్నం, అనామిక,
కారు అమ్మిన డబ్బుతో సగం అప్పు తీరిపోయింది. సోఫాలు టీవీ అమ్మగా వచ్చిన డబ్బుతో క్రెడిట్ కార్డు అప్పులు కట్టేశాను. మంచి పని చేశారండి. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక నెల తరువాత అనామిక, రమేష్ ఇద్దరూ ఇంటి అరుగు మీద కూర్చొని చాయ్ తాగుతూ ఉన్నారు. అనామిక, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కారు లేదు, పెద్ద టీవీ లేదు. చాలా హాయిగా ఉందండి. నిన్న రాత్రి మీరెంత గాఢంగా నిద్రపోయారో గమనించారా? ఆ నిద్ర ₹1,00,00,000 ఇచ్చినా దొరకదు. అవుననామిక, ఆ సురేష్ సంఘటన నా కళ్ళు తెరిపించింది. మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మన కోసం మనం బ్రతికితే చాలు. అరువు తెచ్చుకున్న జీవితం ఎప్పుడైనా కూలిపోతుంది. సొంత పునాదుల మీద కట్టుకున్న జీవితమే నిలబడుతుంది. అంతలోనే పక్కింటికి కొత్తగా ఎవరో అద్దెకొచ్చారు. ఆ కొత్త వ్యక్తి ఖరీదైన బైక్ మీద వచ్చి దిగాడు. అతని చేతిలో కొత్త ఐఫోన్ ఉంది. హలో అండి, నా పేరు కార్తీక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ బైక్ మొన్నే కొన్నాను. ఈఎంఐలేండి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా. అనామిక, రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. పాపం, ఇతను కూడా మరో సురేష్లా మారుతున్నాడు. దేవుడా, ఇతనికి కూడా త్వరగా జ్ఞానోదయం కలిగించు అని రమేష్ మనసులో అనుకున్నాడు. కాని పైకి మాత్రం, కంగ్రాట్స్ బాబు, జాగ్రత్తగా ఉండు, లైఫ్ని ఎంజాయ్ చేయి, కానీ అప్పులతో కాదు. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉండగా రమేష్ ఇల్లు చిన్నగా ఉన్నా అందులో వెలుగుతున్న దీపం మాత్రం చాలా ప్రకాశవంతంగా, ప్రశాంతంగా వెలుగుతుంది. పక్కవారిని చూసి మన జీవితాన్ని మార్చుకోకూడదు. అప్పు చేసి పొందే ఆనందం తాత్కాలికం. దానివల్ల వచ్చే బాధ మాత్రం శాశ్వతం. మనకున్న దానిలో తృప్తిగా బ్రతకటమే నిజమైన ఐశ్వర్యం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్ ఇంటికొచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికే గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు రమేష్ తండ్రి ప్రసాద్. తన కొడుకుని చూడగానే, నాకు తెలుసురా, నువ్వెప్పుడు ఆలస్యంగానే వస్తావు. నీ బతుకంతా ఇంతే. నా మాటలు అసలు గుర్తుండవుగా నీకు? నాన్న, కాస్త ఆలస్యమైంది అంతే కదా, దానికే కోపడితే ఎలా మీరు? ఇప్పుడేంటి, మీరు అడిగిన చికెన్ తీసుకురాలేదనా? ఇదిగోండి తీసుకొచ్చాను చూడండి. ఎక్కడ్రా, ఎక్కడా? ప్రసాద్ అలా కోపంగా అడిగేసరికి తన దగ్గరున్న సంచిని తీసిస్తాడు రమేష్. ఇక ప్రసాద్ ఆ సంచిలో చూస్తే తాను అడిగిన చికెన్ ఉంటుంది. నవ్వుతూ తన కొడుకు వైపు చూసి, నాకు తెలిసిలేరా, నువ్వు తప్పకుండా నేను చెప్పింది తీసుకొస్తావని. తీసుకెళ్ళి నా కోడలికివ్వు. చికెన్ తిని చాలా రోజులైంది. అప్పుడే కోపం, ఇంతలోనే నవ్వు. మీకెప్పుడు 2 ముఖాలు నాన్న, నిలకడలేని మనసు మీది. ఒరేయ్ బాబు, నువ్వు నాన్న అవుతావుగా, అప్పుడు తెలుసుందిలేరా నీకు ఈ నాన్న గొప్పతనం ఏంటో. ఇంక నన్ను అంటమాపి వెళ్ళి కోడలికివ్వు. అలా ప్రసాద్ అనటంతో రమేష్ ఇంకేం మాట్లాడకుండా వంటగదిలో ఉన్న అనామిక దగ్గరికి వెళ్ళి తాను తీసుకొచ్చిన చికెన్ ఇస్తాడు. ఆ చికెన్ని చూడగానే అనామికకి ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. రమేష్ని కోపంగా చూస్తూ, ఏంటండి మీరు ఇంత పనిచేశారు? నేను రోజు పూజలు చేస్తుంది గమనించట్లేదే ఏంటి మీరు? కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదండి. అపచారం, అపచారం. అయ్యో అవును కదా, నేను మర్చిపోయాను అనామిక. ఏదో నాన్న తీసుకురమ్మంటేను అలా తీసుకొచ్చేశాను. అనామిక, రమేష్ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అత్తగారు శారద వస్తుంది. అక్కడ చికెన్ ఉండటం చూసి కోపడుతుంది. ఏంటమ్మా ఇది? కార్తీక మాసం కదా, చికెన్ ఎందుకు తీసుకురమ్మన్నావు నువ్వు? అయ్యో అత్తయ్య, నేను తీసుకురమ్మని చెప్పలేదు, ఆయన తీసుకొచ్చారు అత్తయ్య. మామయ్య తీసుకురమ్మన్నాడంట. ఈ మనిషికి నేను 1,00,000 సార్లు చెప్పుంటా, కార్తీక మాసంలో మాంసం జులికి వెళ్ళొద్దు అని. ఆయన ఇట్టాగే చేస్తా ఉంటాడు. రే బాబు, ఆయనకంటే మతుమరుపు ఎక్కువ. మరి నీకేమైంది? వెంటనే ఆయనకి నువ్వు చెప్పాలిగా. అది కాదమ్మా, అది అత్తయ్య, తండ్రి పోలికే కొడుకు కూడా వచ్చింది. మా ఆయనకి కూడా మతిమరుపు ఉందిలేండి. అబ్బబ్బబ్బబ్బా, తండ్రికి తగ్గ కొడుకు, కొడుక్కి తగ్గ కోడలు. అసలు ఇంట్లో ఉండాలనే నాకు అనిపించట్లేదు. ముందు చెత్తం తీసి పడేయమ్మా. ఏమండి, ఎక్కడ చచ్చారు మీరు? శారద అలా అరవటంతో బయట ఉన్న ప్రసాద్ పరుగున తన భార్య దగ్గరికి వస్తాడు. వచ్చి రాగానే కంగారు పడుతూ, ఏంటే, కాలు జరబడ్డావా ఏంటి? అట్టారచావు, నీకేమైందో ఏంటోనని పరుగున వచ్చాను. మాట్లాడింది చాలు. కార్తీక మాసంలో మాంసం ముట్టకూడదని చెప్పారు కదా, మళ్ళీ ఇదేం పని చెప్పండి. అబ్బాయితో చికెన్ తీసుకురామని చెప్పారంట. మీరేం చేస్తున్నారు, మీకేమైనా తెలుస్తుందా? అబ్బబ్బా, ఎప్పుడు చూసినా నీ గోలేనా? కాస్త కూడా మనస్సాక్షి లేదా నీకు? రోజు ఏవేవో తింటున్నాను. ఏ వంట తిన్నా నాకు మాత్రం మాంసమే తినాలనిపిస్తుంది. కొత్తగా రుచిగా ఏదైనా చేసుకుని తినాలి అనిపిస్తుంది. అందుకే అబ్బాయితో చికెన్ తీసుకురమ్మని చెప్పాను. అందులో తప్పేముందంట? కార్తీక మాసం అయితే ఏంటి, కాంతార మాసం అయితే ఏంటి?
దైవభక్తి నాకు లేదు. నేనేది తినాలనుకుంటే అదే తింటాను. ఎంత వయసు వచ్చిందే గాని బుద్ధి మాత్రం పెరగలేదు. మనం పెద్దోళ్ళం, నలుగురికి చెప్పేలా ఉండాలి, వాళ్ళతో చెప్పించుకునేలా ఉండకూడదు. ఇప్పుడేమంటావు? నా కోపం తెప్పించబాకు. మీకు మాత్రమే కాదు, నాకు కూడా కోపం వస్తుంది. అలా శారదా ప్రసాదులు అరుచుకుంటూ ఉంటే అనామిక వెళ్లి తన అత్తగారు శారదని ఆపుతుంది. రమేష్ కూడా తన తండ్రి ప్రసాద్ని పక్కకు తీసుకెళ్తాడు. ఇంతలోనే పక్కింటి వారు పార్వతి, కాంతమ్మ, సావిత్రి అక్కడికి చేరుకుంటారు. వారి గొడవని చూసి, ఈ మగాళ్ళంతా ఇంతే, వాళ్ళు అనుకున్నదే జరగాలని అంటా ఉంటారు. ఆడాళ్ళ మనసును అసలు అర్థం చేసుకోరు. ఆడది పూజలు చేసేది ఎందుకు? తన భర్త, పిల్లలు బాగుండాలనే కదా. ఆ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోరు. ఎప్పుడు ఇలాగే ఉండి ఎలా? తరతరాల నుంచి ఈ మగజాతి ఇలాగే చేస్తుంది. మమ్మల్ని మనశ్శాంతిగా పూజలు చేసుకునేవారు. వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. బానిస బతికైపోయింది. ఇక చూస్తూ సహించొద్దు. పార్వతి, కాంతమ్మ, సావిత్రి ముగ్గురు ఇలా మాట్లాడుతుంటే ప్రసాదు, రమేషు నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. శారద కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. అనామిక మాత్రం వారి మాటల మధ్యలో కల్పించుకొని, చూడండి, ఇది కేవలం ఈ ఇంటి గొడవ మాత్రమే. మీరేంటి ఆడవాళ్ళకు అన్యాయం జరిగినట్లు మాట్లాడేసుకుంటున్నారు? ఏంటమ్మా ఇది మీ ఇంటి గొడవ అంటావేంటి? మా ఇంట్లో కూడా నా మొగుడు, నా కొడుకు ఇద్దరు నా మాట వినట్లేదు. వాళ్ళకే నా మాటలు నచ్చడం లేదంట. కార్తీక మాసం అని చెప్పినా వాళ్ళు పదే పదే మాంసం తినాలని అంటున్నారు. నేనే బలవంతంగా ఆపుతున్నాను. కేవలం మీ ఇంట్లో మాత్రమే కాదు, మా ఇంట్లో కూడా జరిగేది ఇదే. వారం వారం వాళ్ళకి మొక్కలేందే ఆ వారం గడిచినట్లు అసలు అనిపించదు కదా. ఒక్క నెల ఆగితే ఏంటి, వాళ్ళకి నష్టమేముండదు కదా. శ్రేష్టమైన కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అది తెలుసుకోరమ్మా వీళ్ళు. వాళ్ళలా మాట్లాడుతుంటే శారద మాటలు విని పొంగిపోతుంది. ప్రసాద్ మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. రమేష్ తన తండ్రి వెనక్కి చేరి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంతలో అనామిక కల్పించుకొని వాళ్లతో మాట్లాడుతుంది. చూడండి, ఇది మా ఇంటి విషయం, మేం చూసుకుంటాం, మీరు వెళ్ళొచ్చు. నేను చెప్పేది నమ్మా, ఇప్పుడే మనం గట్టిగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు మన మాట వినరు. మీకు ఒక దండం పెడతా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, నా మాట విని వెళ్ళిపోండి. అలా అనామిక అనేసరికి అందరూ ముక్కును వేలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటారు ప్రసాద్, రమేష్. శారద మాత్రం కోపంగానే ఉంటుంది. చూడండి మావయ్య, కార్తీక మాసం పూర్తయ్యే వరకు మాంసం వండను. ఈ రోజు నుంచి నేను మీకు వెరైటీగా ఏమైనా కొత్త కొత్త వంటలు చేసి పెడతాను. ఖచ్చితంగా ఇవి మీకు నచ్చుతాయి. చూడమ్మా, నువ్విట చేసావంటే ఆయన నెత్తికి కూర్చుంటాడు, పెళ్ళలాగా మారిపోయి హంగామా చేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చుద్ది. నీ కష్టం లేకుండా చూసుకో మరి. అలా శారద చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అనామిక తన మామయ్య కోసం ఆ రోజు సరికొత్తగా వెజ్ వంటలు కొత్త కొత్తగా చేస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం అందరూ తినటానికి కూర్చుంటారు. కోడలు చేసిన వెరైటీ వంటల్ని ఆవురావురుమంటూ తింటాడు ప్రసాద్. ఆహా, చాలా బాగున్నాయమ్మా, అద్భుతమైన రుచి, నాకు బాగా నచ్చాయి. మీకు రోజు కొత్త కొత్త వెజ్ వంటలు చేసి పెడతానులేండి మావయ్య. ఇన్ని రోజులు అత్తయ్య చెప్పినట్లు చేశాను, మీకోసం ప్రత్యేకంగా చేస్తాను. 1000 ఏళ్లు బతుకమ్మ తల్లి. అలా అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి భోజనం సమయానికి అక్కడికి ఆ ఊళ్ళోని మగవాళ్లంతా వస్తారు. అందులో పార్వతి, కాంతమ్మ, సావిత్రిల భర్తలు కూడా ఉంటారు. పార్వతి భర్త శివయ్య మాట్లాడుతూ, అమ్మా అనామిక, నువ్వు చేసే వెజ్ వంటల గురించి మీ మామయ్య మాకంతా చెప్పాడమ్మా. ఈ పూట మాకు కూడా వంటలు చేస్తే మేము కూడా తింటాం కదా తల్లి. కాస్త రుచిగా మాకు తినాలని అనిపిస్తుంది, అందుకే మీ ఇంటికి వచ్చాం. అయ్యో, నేనేదో మా మావయ్యకి చేశానండి, మీ గురించి తెలిస్తే మా అత్తయ్య చివాట్లు పెడుతుంది. అనామిక అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి శారద వస్తుంది. నాకేం ఇబ్బంది లేదులే, కాకపోతే మీరు తిన్నదానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటది. అలాగైతే తినండి, లేకుంటే లేదు. అదేంటి అత్తయ్య? చూడమ్మా, ఇది కూడా వ్యాపారమే, మనం ఏది ఊరికే చేయకూడదమ్మా. డబ్బులు ఇస్తే వాళ్ళకి భోజనం పెట్టు. ఇదిగో శారదా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, మేమంతా డబ్బులిచ్చి తిందామనే ఇక్కడికి వచ్చాం. ఊరికే తినడం మా ఇంట వంట లేదులే. అలా శివయ్య అనగానే అనామిక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సరికొత్త వెజ్ వంటకాలు చేస్తుంది. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు వడ్డిస్తూనే ఉంటుంది. మరోవైపు శారద వాళ్ళిచ్చిన డబ్బుల్ని లెక్కబెట్టుకుంటూ ఉంటుంది. అలా అందరూ తిన్న తర్వాత, చూసావమ్మా, చాలా డబ్బులు వచ్చాయి. ఇక రేపటి నుంచి మనకిదే వ్యాపారం. నువ్వు చేసే వెజ్ వంటలో మనకు ఆదాయం తిప్పిస్తున్నాయి. మనకు కావలసింది అదే కదా. కోడలి వల్ల ఎంత డబ్బు సంపాదిస్తున్నావే శారదా, అసలు నీది మామూలు బుర్ర కాదుగా.
మావయ్య మీకోసం చేసిన ప్రయత్నం ఈరోజు మనల్ని ధనవంతులు చేస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది మావయ్య. రోజు ఆ పరమేశ్వరుడికి మొక్కుతున్నా కదా, ఆ దేవుడే ఇలా లక్ష్మీదేవిని మన ఇంటికి పంపిస్తున్నాడని నాకు అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అనామిక, ఇక నేను కూడా ఉద్యోగం మానేసి ఇక్కడే పనిచేస్తాను, ఏమంటావ్? అలా కుటుంబం అంతా కలిసికట్టుగా తమ ఇంట్లోనే వ్యాపారాన్ని మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు చాలామంది వస్తారు. ఊరి జనంతో పాటు అలా మాలలు వేసుకున్న వారు కూడా రావటంతో వారి వ్యాపారం మరింత జోరుగా సాగుతుంది. అనామిక, ఇప్పుడు మన ఇంటి గురించి చుట్టుపక్కల మొత్తం తెలిసిపోయింది. అందుకే భోజనాలు చేయడానికి ఇక్కడికి జనం చాలా మంది వస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడే సాయంత్రం 100 మందికి పైగా పక్కూరు నుంచి ఇక్కడికి భోజనాలు చేయడానికి వస్తున్నారంట. మనం అన్నీ సిద్ధం చేసుకుంటే మంచిది. ఆహా, నేనెప్పుడు కోడలు తిడతానే ఉంటాను. నాకెప్పుడు నా కోడల గొప్పతనం అర్థమయ్యేదే కాదు. కానీ మీ వెజ్ వంటల వల్ల ఇన్నాళ్ళకి నా కోడల గొప్పతనం నాకు అర్థమైంది. వ్యాపారం బాగా సాగుతుంది, ఆదాయం మంచిగుంది. అమ్మ అనామిక, చల్లగుండు తల్లి, నీ చేతిలో ఏదో మాయిందమ్మా. అందుకే నీ వెజ్ వంటల్ని అందరు ఇష్టంగా తింటున్నారు. అత్తయ్య, ఇదంతా కార్తీక మాసం గొప్పతనం అత్తయ్య. నేను భక్తితో చేస్తున్న ఈ వంటల్ని ఇష్టంగా తింటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలా అనామిక తన అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటుంది. రమేష్ అయితే తన భార్యని చూసి చాలా ఆనందపడతాడు. ఇక ఆ తర్వాత అనామిక వెజ్ వంటల గురించి చాలా మందికి తెలిసి అక్కడికి తండోపతండాలుగా వస్తారు. భారీగా ఆదాయం రావడంతో కుటుంబం మొత్తం సంతోషపడుతుంది. శారద కుటుంబాన్ని చూసి పక్కింటి వాళ్ళంతా ముక్కును వేలేసుకొని అలా చూస్తూ ఉండిపోతారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.